బాగుపడాలనుకుంటున్నావా? పాపం నుండి విడుదల పొందాలనుకుంటున్నావా? భారాన్ని తొలగించుకొని బ్రతుకులో ప్రశాంతత, నిత్య జీవం 2 పొందాలనుకుంటున్నావా? అయితే నీ కోసం యేసయ్య ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. త్వరలోనే, ఇంకా త్వరలోనే రాబోతున్నాడు 2వ రాకడలో. నిన్ను ప్రేమించి నీ కోసమే ప్రాణం పెట్టాడు. కనీసం ఈ రోజన్నా కళ్ళు తెరుస్తావా? ఈ రోజన్నా మారు మనసు పొంది ఆయన రక్తంలో పాపాలు కడిగేసుకుంటావా? రక్షణ సిద్ధపరిచాడు, వచ్చి పొందటమే నీ బాధ్యత. నేను పొందను అంటే శిక్షకు గురవుతావు. పొందుకున్నట్టయితే నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటావు. ఈ మందిర ప్రతిష్ఠ ఆరాధనకి మీరు వచ్చారు. మందిరం కాదు, ముందు మన బ్రతుకులు ప్రతిష్ఠితం కావాలి దేవుడికి. మన జీవితాలు ప్రతిష్ఠ చేసుకోవాలండి దేవునికి. మారు మనసు పొందాలా, పాప జీవితానికి స్వస్తి పలకాలి, క్రొత్త జన్మ అనుభవంలోనికి రావాలి. ఎప్పుడైతే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది దేవుని మార్గంలోకి వచ్చామో, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పరలోక ఆనందాన్ని భూమిలో అనుభవించడానికి దేవుడు కృపనిచ్చాడు. మరి నీ భారాన్ని తొలగించుకోవడానికి నువ్వు సిద్ధపడుతున్నావా? యేసు రక్తము నీ కోసమే చిందించాడు. ఇంత పెద్ద కూటం నీ కోసమే ఏర్పాటు చేశాడు. ప్రభువుకి నువ్వు కావాలి. నీ కోసమే ఆయన ఇది ఏర్పాటు చేసి నువ్వు వస్తావని తెలుసు ఆయనకి. అందుకే ఈ మాటలన్నీ స్పష్టంగా నీకు అర్థమయ్యేటట్టు మాట్లాడిచ్చాడు.